హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ సుహాసిని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలండి. నేను కార్తీక మాసంలో పూజ చేసుకుంటున్న విధానాన్ని అంటే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకునే విధానాన్ని షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోలో బ్రహ్మ ముహూర్త పూజా విధానాన్ని కార్తీక మాస విశిష్టత గురించి తెలియజేస్తూ షేర్ చేస్తున్నానండి. ఇంకా కార్తీక మాస విశిష్టత, కార్తీక మాసంలో పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, నియమాలు, విధులు గురించి తెలియజేస్తూ ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో చేసుకున్న పూజా విధానాన్ని నా దగ్గర ఉన్న కార్తీక పురాణం బుక్ ప్రకారము కార్తీక మాస విశిష్టత గురించి ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుందని మన పండితులు చెప్తారు. చంద్ర కిరణాలతో, ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటితో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్యం సమస్యలు దరికి చేరవని మన పండితులు చెప్తారు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటికి పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం. మన శరీరము ఉష్ణశక్తి కేంద్రంగా ఉంటుంది, బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియనే ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అంటారు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మన పెద్దవాళ్ళు, పండితులు కార్తీక మాసం నెల రోజులు నదీ స్నానం, ప్రాతః స్నానం చేయడం మంచిదని చెప్తారు. నదీ స్నానం చేయడానికి వీలు కాని వారు ఒక బకెట్లో నీళ్ళని రాత్రంతా బయట పెట్టి ఆ నీళ్లతో ఉదయాన్నే స్నానం చేయాలి అని మన పెద్దవాళ్ళు చెప్తారు. కార్తీక మాసం అంటే శివకేశవులకు ప్రీతికరమైన మాసం. అయితే కార్తీక మాసం అంటే కేవలం దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుందని మన నిపుణులు చెప్తారు. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కార్తీక మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువ అవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకొని పడుకోవటం వల్ల ఇంకా పెరుగుతాయి. వీటన్నింటి నుంచి ఉపశమనమే కార్తీక స్నానం. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నియమం పెట్టారని నిపుణులు చెప్తారు. అందుకే మన పండితులు బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అని చెప్తారు. సంవత్సరమంతా వీలు కాని వారు కనీసం కార్తీక మాసంలోనైనా బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవాలి అని మన పెద్దవాళ్ళు చెప్తారు. మన పురాణాల ప్రకారం చూసుకున్నా, ఇటు సైంటిఫిక్ గా చూసుకున్న బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం అనేది ఆరోగ్యకరమైన జీవితం పొందడంతో పాటు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతామని మన పండితులు చెప్తారు. కార్తీక మాసం ప్రారంభమైన మొదటి రోజు తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం చేసిన తర్వాత అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి నేను చేయదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని మహాశివుని ప్రార్థించి సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలని మన పురాణాలు చెప్తాయి. కార్తీక మాసంలో ఉపవాసం చేస్తే విశేష ఫలితం దక్కుతుందని కార్తీక పురాణం చెప్తుంది. ఉపవాసం ఉండటానికి వీలు కాని వారు రాత్రి భోజనం చేయవలెను. అలా కూడా వీలు కాని వారు ఛాయానక్త భోజనము అంటే సాయంత్రం 4:30 గంటలకు భోజనం చేయవలెను. ఇలా కూడా వీలు కాని వారు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో పాటు పగలే భోజనం చేయవలెను. కార్తీక సోమవారం నాడు స్త్రీలు గాని పురుషులు గాని నక్షత్రములను చూసి భోజనం చేస్తారో వారి పాతకములన్నీ అగ్ని యందు ఉంచిన దూది వలె నశించును అని కార్తీక పురాణం చెప్తుంది. కార్తీక సోమవారం నాడు శివలింగమునకు అభిషేకమును పూజయు చేసి రాత్రి భోజనం చేసేవారు శివునకు ప్రియులగునని కార్తీక పురాణం చెప్తుంది. విదియ రోజు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. తదియ రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. చవితి రోజు సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోయాలి. పంచమి రోజు సుబ్రహ్మణ్య ప్రీత్యర్థం అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ధి కలుగుతుంది.
షష్ఠి రోజు బ్రహ్మచారికి ఎర్రగల్ల కండువ దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సప్తమి రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇవ్వడం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. అష్టమి రోజు గోపూజ విశేష ఫలితాలనిస్తుంది. నవమి రోజు 3 రోజుల పాటు విష్ణుత్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి రోజు రాత్రి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ద్వాదశి ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించడం సర్వ పాపాలను నశింపచేస్తుంది. త్రయోదశి ఈ రోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వ కష్టాలు దూరమవుతాయి. చతుర్దశి పాషాణ చతుర్దశి వ్రతం చేసుకునేందుకు నేడు మంచిది. కార్తీక పూర్ణిమ మహాపవిత్రమైన ఈ రోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలా తోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయి. కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోటి, కమలాలతోటి పూజిస్తే జీవించి ఉన్న అన్ని రోజులు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగడంతో పాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుంది అని మన కార్తీక పురాణం చెప్తుంది. అదేవిధంగా కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున మాస శివరాత్రి నాడు సోమవారం నాడు కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వ దళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివ సాయుధ్యం పొందుతారని కార్తీక పురాణం చెప్తుంది. కార్తీక మాసంలో చేసే స్నానం, దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలను ప్రాప్తిస్తాయని కార్తీక పురాణం చెప్తుంది. కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ సోమవారాలలో లేదా ఒక పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం నాడైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడని మన కార్తీక పురాణం చెప్తుంది. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి మహాశివుడికి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవు నీతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటాలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యములో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది అని మన పండితులు చెప్తారు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, సత్యనారాయణ స్వామి వ్రతము, కేదారేశ్వర వ్రతము కార్తీక మాసంలో చేయడం వల్ల విశేష ఫలితం దక్కుతుందని మన పండితులు చెప్తారు. కార్తీక మాసంలో సోమవారం నాడు స్నానమును గాని, దానమును గాని, జపమును గాని చేసిన వారు అశ్వమేధ యాగముల ఫలమును పొందుతారని కార్తీక పురాణం చెప్తుంది. విదియ రోజు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. తదియ రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. చవితి రోజు సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోయాలి. పంచమి రోజు సుబ్రహ్మణ్య ప్రీత్యర్థం అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. షష్ఠి రోజు బ్రహ్మచారికి ఎర్రగల్ల కండువ దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సప్తమి రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇవ్వడం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. అష్టమి రోజు గోపూజ విశేష ఫలితాలనిస్తుంది. నవమి రోజు 3 రోజుల పాటు విష్ణుత్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి రోజు రాత్రి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి బోధనైకాదశి అని పేరు. ఈ రోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ద్వాదశి ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించడం సర్వ పాపాలను నశింపచేస్తుంది. త్రయోదశి ఈ రోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వ కష్టాలు దూరమవుతాయి. చతుర్దశి
పాషాణ చతుర్దశి వ్రతం చేసుకునేందుకు నేడు మంచిది. కార్తీక పూర్ణిమ మహాపవిత్రమైన ఈ రోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలా తోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయి. కార్తీక బహుళ పాడ్యమి ఈ రోజు ఆకుకూర దానం చేస్తే శుభం. విధియ వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది. తదియ పండితులకు గురువులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి. చవితి పగలంతా ఉపవసించి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలు కలుగుతాయి. పంచమి చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం తినిపించడం శుభ ఫలితాలనిస్తుంది. షష్ఠి గ్రామ దేవతలకు పూజ జరిపించడం మంచిది. సప్తమి జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి. అష్టమి కాల భైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి కాల భైరవునికి సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. నవమి వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు. దశమి నేడు అన్న సంతర్పణం చేస్తే విష్ణువుకు ప్రీతి పాత్రులై కోరికలు తీరతాయి. ఏకాదశి వైష్ణవాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ విశేష ఫలప్రదం. ద్వాదశి అన్నదానం లేదా స్వయం పాకం సమర్పించడం శుభప్రదం. త్రయోదశి నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. చతుర్దశి ఈ మాస శివరాత్రి నాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకం అపమృత్యు దోషాలను, గ్రహ బాధలను తొలగిస్తాయి. అమావాస్య నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా ఉప్పు పప్పుతో కూడిన సమస్త సంబరాలను దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి స్వర్గ సుఖాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ముఖ్యంగా పఠించవలసిన స్తోత్రములు దారిద్ర్య దహన స్తోత్రం, విశ్వనాథాష్టకం, శ్రీ శివ స్తోత్రం, శ్రీ విష్ణు స్తోత్రం, శివ ప్రాతస్మరణం, శివాష్టకం, శివ పంచాక్షర స్తోత్రం, లింగాష్టకం, బిల్వాష్టకం మొదలైనవి ముఖ్యంగా కార్తీక మాసంలో చదవటం వల్ల విశేష ఫలితం దక్కుతుందని కార్తీక పురాణం చెప్తుంది. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు.